హాయ్ హలో వెల్కమ్ టు శైలీస్ కిచెన్. ఘాటుగా కారంగా ఇష్టపడే వాళ్ళకి బెస్ట్ ఆప్షన్ ఈ నాటుకోడి పులుసు. మరి ఇది ఎలా చేసుకోవాలో చూసేద్దాం రండి. ముందుగా చూపిస్తున్న విధంగా అన్నీ మంచిగా వేయించుకోండి. అందులోకి ఒక స్పూన్ కొబ్బరి పొడి కూడా యాడ్ చేసుకొని మంచిగా వేపుకోండి. ఇలా మంచిగా వేగిన తర్వాత ఒక మిక్సీ జార్లోకి కన్వర్ట్ చేసి గ్రైండ్ చేసి ఆ పౌడర్ని పక్కకు పెట్టుకోండి. నేను ఒక కడాయి తీసుకొని 3 పావుల ఆయిల్, 1 క్యూబ్ బటర్ యాడ్ చేసుకున్న తర్వాత 4 లవంగాలు, చూపిస్తున్న విధంగా ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, అలాగే పుదీనా కూడా యాడ్ చేసుకొని మంచిగా మిక్స్ చేసుకోండి. నేను ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసి మంచిగా మిక్స్ చేసుకోండి. ఆ తర్వాత అందులోకి స్పూన్ పసుపు వేసుకొని మంచిగా మిక్స్ చేసుకోండి. దెన్ ఒక కేజీ నాటుకోడి తీసుకొని అందులోకి యాడ్ చేసుకోండి. ఇది ఒక 5 to 10 minutes మంచిగా బాయిల్ అవ్వాలి. సో మూత పెట్టి మధ్య మధ్యలో కలుపుతూ ఉండండి. అలా కొంచెం బాయిల్ అవ్వగానే ఆ తర్వాత అందులోకి 4 స్పూన్ల వరకు కారం యాడ్ చేసుకోండి. కారం యాడ్ చేసిన తర్వాత ముక్కలు మంచిగా కలుపుతూ ఫ్రై చేసుకోండి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ముక్కలు మునిగే అంత వాటర్ అందులోకి యాడ్ చేసుకోండి. ముక్కలు ఉడుకుపట్టిన తర్వాత మంచి ఇలా బబుల్స్ వస్తున్నప్పుడు అందులోకి 3 స్పూన్ల వరకు ఉప్పు అనేది యాడ్ చేసుకోండి. ఆ తర్వాత మనం పట్టి ఉంచుకున్న పౌడర్ యాడ్ చేసుకోండి. నాటుకోడులకు స్పెషల్ ఇంగ్రీడియంట్ ఇదండి. థిక్నెస్తో పాటు టేస్ట్ కూడా ఇస్తుంది. దెన్ అందులోకి 3 స్పూన్ల వరకు ధనియాల పొడి యాడ్ చేసుకోండి. కొత్తిమీర వేసుకొని మంచిగా కలుపుకోండి. అంతే, మన టేస్టీ అండ్ యమ్మీ నాటుకోడి పులుసు రెడీ.